నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో ముందుగా అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అండి. శరన్నవరాత్రుల సందర్భంగా 9 రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా. సో వాటిల్లో మొదటి ప్రసాదం కట్టె పొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1½ గ్లాస్ పెసరపప్పు, 1½ గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇది బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్టు, తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. ఏ గ్లాస్ అయితే రైస్ పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం వాటర్ పడవచ్చు, లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు. మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికిపోయింది కదా, మూత తీసుకొని చూసుకుంటే ఇలా ఉంది. ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా పోపు వేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. పోపు కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఒక 2 స్పూన్స్ అంత నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర చిటపట్లాడిన తర్వాత చాప్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిరియాలు కూడా ఒక 1/2 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి జీడిపప్పులు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కరివేపాకు వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పొంగల్లో వేసుకొని మిక్స్ చేసుకొని అమ్మవారికి నివేదన చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకొని అమ్మవారికి నివేదన చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.